తెలియపరుస్తున్నాను. మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున ఈ గుడ్ ఫ్రైడే అనగా శుక్రవారపు ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభాలండి. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ శుక్రవారపు ఆరాధనకు చేరువచ్చిన మీరంతైనా ధన్యులు. కనుక ఇప్పటి వరకు మనమంతా కూడా మీరు చక్కగా 7 మాటలు చదివారు, పాటలు పాడారు, ఆరాధన చేశారు, ప్రార్థన చేశారు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందరెందరో ఈ అవకాశాన్ని కోల్పోయారు, కానీ ప్రభు మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన అద్భుతమైన అవకాశాన్ని మనకందరికీ అనుగ్రహింపజేసి ఉన్నాడు. కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క సత్య సందేశాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. మీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఆ లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుదాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 23వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. చదవండి తండ్రి, చదవండి. తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రం పంచుకుంటూ చాలండి. ఈ యొక్క మాటను మనం చూద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో ఫలభరితముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. నిష్ప్రయోజకమైన తన దాసుడును ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు నిలబెట్టి మనుషుకుని వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మిక్కిలి పరిశుద్ధుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. నీ పక్షాన నిలబడి మాట్లాడబోతున్న నీ దాసుడు మిక్కిలి అల్పుడు, బలహీనుడు. ఈ బలహీన ఘటనను అయ్యా మీరు బలపరిచి నీ నామ మహిమార్థమై సార్వత్రిక సంఘముల క్షేమార్థమై మీరు వాడుకుంటామని అడుగుతున్నాం. అయ్యా ఈ వట్టి పాత్రను, ఈ ఘనహీనమైన పాత్రను ఘనమైన పాత్రగా మీరు మలచండి. అద్భుతమైన రీతిలో మీరు వాడుకోండి ప్రభువా. నీ దాసుని మీరు కాల్చి, నీ అగ్ని చేత కాల్చి నాయన నీ దాసుని నోటికి మీరు బోరుగా ఉండి ప్రభువా మీరే వాడుకుంటున్నామని అడుగుచున్నాను. అయ్యా ఈ అల్పమైన పాత్రలో నాయన మీరుండి ప్రభువా బలపరిచి, భద్రపరిచి మీరు దాచి ఉంచిన మాటలను మీరు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు వినిపింపజేస్తున్నామని అడుగుచున్నాం. నీ పాదధూళిగా చేయండి. మిమ్మల్ని నింపండి. నాయన మా అందరూ కొలది, మా అవసరత కొలది మీరు మాతో మాట్లాడమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి సిలువలో ఆయన పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి సందేశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ మొట్టమొదటి సందేశంలో ఈయన ఎక్కడి నుండి పలుకుతున్నాడు ఈ మాట అంటే గొల్గొతా ప్రాంతం, కపాలం అనేటువంటి కొండ. గొల్గొతా ప్రాంతంలో కపాలం అనేటువంటి కొండ మీద నుండి ఈయన మొట్టమొదటి మాటను చెబుతున్నాడు. ఈయనను సిలువెక్కించడానికి పిలాతు, హేరోదు, బంట్రోతులు వీరందరూ కూడా ఈయనను సిలువెక్కించడానికి తీసుకొచ్చారు, సిలువెక్కించారు. భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు, భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. ఈ గొల్గొతా ప్రాంతంలో కపాలం అనబడేటువంటి కొండ దగ్గర సిలువెక్కించి కొడుతుంటే, భయంకరంగా యాతన పెడుతుంటే ఈయనేం చెప్తున్నాడంటే ఫాదర్ ఫర్గివ్ దెమ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరికి తెలియదయా, వీరేమి చేస్తున్నారో కూడా వీరికి తెలియదు, కనుక వీరిని క్షమించు. ఎక్కడి నుండి చెప్తున్నాడండి? ఏ ప్రాంతంలో ఉండి చెప్తున్నాడండి? ఏ గమనంలో ఉండి చెప్తున్నాడండి ఈ మాట అంటే సిలువ మీద ఉండి సిలువెక్కించబడి, సిలువెక్కించిన తర్వాత భయంకరంగా ఆయన కొడుతుంటే ఏమంటున్నాడు? అయ్యా వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు.
సిలువలో మనకు కనబడుతున్నటువంటి, మనకు వినబడుతున్నటువంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి, మనం ఆలోచన చేయవలసినటువంటి మొట్టమొదటి ప్రథమైనటువంటి సందేశం ఏంటయ్యానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షమాపణ కనబడుతుంది సిలువలో. సిలువలో మొట్టమొదటి క్షమాపణ కనబడుతుంది. సిలువ ద్వారా, సిలువ మనకు నేర్పించేటువంటిది ఏంటి అంటే క్షమాపణ నేర్పిస్తుంది. సిలువ క్షమించడం నేర్పిస్తుందండి, సిలువ సహించడం నేర్పిస్తుందండి, సిలువ ఓర్పుని నేర్పిస్తుందండి. మొట్టమొదటి సందేశం అది. దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఈనాడు గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చినటువంటి మనం ఈ గుడ్ ఫ్రైడే ఉన్న ఆచారమా అంటే ఆచారం కాదు. కానీ ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మనము సిలువ సందేశం ద్వారా, ఈ సిలువ సందేశం ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే క్షమాపణ నేర్చుకోవాలి, ఓర్పు నేర్చుకోవాలి, సహింపు నేర్చుకోవాలి. ఏమంటే మనం క్రీస్తు బిడ్డలము, క్రీస్తు బిడ్డలము, క్రీస్తు బిడ్డలము, క్రీస్తు చేత అంట కట్టబడి ఉన్నాము, క్రీస్తులో ఉన్నామండి, క్రీస్తు చేత మేము కొనబడ్డామండి, మేము ఆయన పరిశుద్ధ రక్తము చేత, ఇదిగో ఆయన నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన, ఏ కల్మషము లేని రక్తము చేత మేము కొనబడ్డామండి అని చెప్పుకుంటున్నామే. క్రీస్తులోకి వచ్చామని చెప్పుకుంటున్నామే. క్రీస్తు సిలువ ఏమి నేర్పిస్తుంది? దయచేసి ఆలోచించండి దేవుని బిడ్డలారా. క్రీస్తు సిలువ ఏమి నేర్పిస్తుంది అంటే క్షమాపణ నేర్పిస్తుంది. క్రీస్తు సిలువ క్షమించడం నేర్పిస్తుంది. ఈ రోజు ఆయన గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని, ఈ శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని మనం ఏమంటామంటే, నీ పాలుగారు దేహము పైన పాపాత్మల కొరడాలు ఎన్నో గేలి చేశారయ్యా, పరిహాసమారయ్యా, అదిగో నవ్వారయ్యా అని మామూలుగా పాట పాడాం. మనం పాడామా లేదా? భయంకరంగా. మనమే కాదు, అందరూ పాడతారు. పాడాం. మనం కూడా నవ్వారు, గేలి చేశారు, నీ మొహము మీద ఉమ్మేశారయ్యా అని పాడమే. మొహము మీద ఉమ్మేసిన ఆయన ఏమంటున్నాడు? గోల్గొతా ప్రాంతంలో కపాలమనబడేటువంటి కొండ మీద సిలువేస్తుంటే, అయ్యా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు. దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు మనం జరుపుకుంటున్నాం, ఎన్ని శుభ శుక్రవారాలు, ఎన్ని ప్రార్థనలు మనం జరుపుకుంటున్నాం. క్షమించేటువంటి మనస్సు మనలో ఉందా? నిజానికి సిలువ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి తెలుసా? అరే అబ్బాయి, సిలువ వేసారు యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన సిలువ పట్టారు. మీరు కూడా ఏం చేయండి? రోడ్ల మీద తిరిగేసి సిలువ ఎత్తుకొని నడవండి. అదేనా సిలువ మనకు నేర్పించేటువంటి పాఠం? సిలువ ఈరోజు చాలా మందికి ఏమైపోయిందంటే సిలువ విలువ లేకుండా అయిపోయింది. నా మాట అర్థమవుతుందా? సిలువ విలువ లేకుండా కనబడుతుంది చాలా మందికి. దేవుని బిడ్డలారా, అందుకనే ఈయన గారు అంటున్నారు, స్వయాన్ని ఎవరైనా చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, forgive them, అయ్యా వారిని క్షమించు. ఎంత గొప్ప మనసు అండి! చుట్టూ ఉండి కొడుతుంటే, చుట్టూ ఉండి హింసిస్తుంటే, చుట్టూ ఉండి ద్వేషిస్తుంటే, చుట్టూ ఉండి నానా హింసలు పెడుతుంటే, చుట్టూ ఉండి నానా యాతన పరుస్తుంటే ఎవరు చెప్తారండి మాటలు? ఆయన కాబట్టి, ఆయనలో ఆ గుణం ఉంది కాబట్టి, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చింది క్షమించడానికి. కాబట్టి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించండి. సిలువ మనకిస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం ఏంటి? ఈ మధ్యాహ్న సమయంలో అంటే క్షమాపణ కనబడుతుంది. ఈ ఎండ వేళ
అందరూ చక్కగా నిద్రిస్తున్నటువంటి ఈ ఎండవేళ ఈ సల్లగా నువ్వు ఒక గొప్ప సందేశాన్ని వింటున్నావు. ఆ గొప్ప సందేశం ఏంటి? సిలువలో ఏం కనబడుతుంది? క్షమాపణ కనబడుతుంది, క్షమాపేక్ష. అంటే పిలాతో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఏమంటాడు? వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుక్కుంటూ వస్తే, అబ్బాయి మీరు ఎత్తుక్కుంటూ వస్తున్నటువంటి ఆ యేసును నేనే అని చెప్తాడా? చెప్పిన తర్వాత పిలాతు అంటాడు, అయ్యా నిన్ను సిలువెక్కించేది అధికారం ఎవరికి? నాకేముందంటే. ఈయన అంటాడు, బాబు నువ్వు నన్ను సిలువనెక్కించాలన్న అధికారం ఇచ్చినటువంటి వారిని ఎవరిని? నీకు అధికారం ఇచ్చింది ఎవరు? నేనే అని అంటే పిలాతు దెబ్బకి ఏమవుతాడు చెప్పండి? పిలాతు భయపడతాడండి. పిలాతు దెబ్బకు భయభ్రాంతుడైతాడు. తీయండి యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీరు మాట ఏంటండి? 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు యేసు పైనుండి నీకు తీయబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అదిగో అధికారం ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో? పిలాతుతో చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఆయన ఈ అధికారం ఇచ్చింది ఎవరో? నేనే. పిలాతు తీసుకెళ్ళి సిలువేస్తాడని తెలుసా? ఏ రోజు ఉంటాడని తెలుసుగా? బండి రోజులు ఉంటారని తెలుసుగా? సిలువ ఎక్కిస్తారని తెలుసుగా? సమస్తం తెలుసుగా? అదే మనలాంటోడైతే ఏమంటాడు? సిలువ ఎక్కించిన తర్వాత అలా కాదండి, వీడు నన్ను సిలువ ఎక్కిస్తున్నాడు, నాకు ఇంతటి అధికారం ఉంది, నేను యేసు ప్రభుని, నేను యేసు ప్రభుని, నన్ను సిలువెక్కించాడు, తగిన శిక్ష పడాలి. తండ్రి అయిన దేవా మామూలు ఉండకూడదు లెక్క అని అంటాం. కానీ సిలువ మనకు నేర్పిస్తున్నటువంటి సందేశం ఏంటి అని అంటే, క్షమించండి. తెలుసండి, ఆయనకు తెలుసు. ఆయన వారిని క్షమించమని కోరుతున్నాడు. అది క్రీస్తుకు కలిగిన మనస్సు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు గ్రంథకర్త ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనసు? ఏ మనసు అండి? అదే క్రీస్తు యేసు కలిగిన ఏ మనసు? క్షమించే మనస్సు. గుడ్ ఫ్రైడేకి వెళ్ళాము, పాటలు పాడాము, వచ్చాము, అయిపోయింది గుడ్ ఫ్రైడే. ఏం నేర్చుకున్నాం గుడ్ ఫ్రైడేలో? క్షమించాలి. ఆయన ఎంత దయ కలిగినటువంటి దేవుడు తెలుసా? సిలువనెక్కించి సిలువ మీద ఆయన ఉన్నా కానీ ఆయన కోరిక, ఆయన ఆశ, ఆయన ప్రణాళిక ఎంత చక్కగా, ఎంత అరిసి, ఎంత కష్టపడి, ఎంత శ్రమించి చెప్తుంటే మీకు నిద్రొస్తుందంటే, మీరు ప్రభు రాకళ్ళు ఎలా ఎత్తబడతారో నాకు అర్థం లేదండి.
ఆయన కూడా ఇంతే అరుసుకుంటా బోర్లు వేసుకొని మధ్యాకాశంలో వస్తే యోనా గారికి ఏమైంది? మీరు ఇలాంటి నా ముందు చెప్తున్నారు. ఇంతే యోనా వాడంతా మునిగిపోతుందిరా బాబు అని ఎడుతున్నా అరుస్తున్నా, ఈడు మాత్రం గాఢ నిద్రే. ఇంత అరుస్తా చెప్తుంటే మీకు ఇంత నిద్ర వస్తుందంటే ఇంకేం నేర్చుకుంటారండి మీరు? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. సిలువ నేర్పిస్తున్నటువంటి సందేశం క్షమాపణ అండి. ఈ గుడ్లో మనం నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైన అద్భుతమైన విషయం ఏదైనా ఉంది అంటే క్షమించడం నేర్చుకోవాలి. ఆయన వారిని క్షమించాడు. మనము కూడా మన ఎదుటి వారితో, మన స్నేహితులతో, మన తోబుట్టులతో, మనతో ఉన్న వారితో మన నడవడికి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం జీవించేటువంటి జీవన విధానం ఎలా ఉంది? మళ్ళీ మనం ఏం చెప్తాం? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉన్నదంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఏంటి? క్షమించడం కదా. ఈ క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నాము. ఈ క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మీలో ఉందా? ఈ క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనలో ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆవేశంతో కాదు కానీ ఆలోచనాత్మకంగా మనం ఆలోచన చేయవలసినటువంటి గొప్ప సందేశం సిలువ క్షమాపణ నేర్పిస్తుందండి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి. మత్తయి సువార్త 5:44 స్పీడ్గా కాస్తుందా? ఇదిగో నేను తండ్రికి కుమారులై మీ శత్రువులను ప్రేమించుడి. ఏమండి? హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చెడ్డవారి మీదను మంచి వారి మీదను ఉదయింప చేయుడి. చాలండి. శత్రువులను ప్రేమించాలంట, హింసించే వారి కొరకు. ఈయన ఏం రాస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఎప్పుడు చెప్పండి? హింసిస్తుంటే ప్రార్థన చేస్తున్నాడండి, దూషిస్తుంటే ప్రార్థన చేస్తున్నాడండి, శత్రువులను కూడా ప్రేమిస్తున్నాడండి. శత్రువులను ప్రేమిస్తే, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరే ప్రార్థిస్తే మనం ఎలా ఉంటామంట? పరలోకమందున్న మన తండ్రికి కుమారుడు అవుతాం. యేసుక్రీస్తు అలా చేశాడా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువులో ఆ లక్షణం మనం చూస్తున్నామా? చూస్తున్నాము. చూడట్లేదండి? చూస్తున్నాం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. శత్రువుల కొరకు, హింసించే వారి కొరకు, దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి. హింసించేవాడిని హింసించడం కాదు, నిందించినోడిని నిందించడం కాదు, కొట్టినోడిని తిరిగి కొట్టడం కాదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హింసించు వారి కొరకు ప్రార్థన, శత్రువుల పైన ప్రేమ, హింసించే వారి కొరకు ప్రార్థన. కనబడుతుందా మనలో? కనబడుతుందా మనలో? చూడండి, సిలువ శత్రువును కూడా మిత్రులుగా చేసింది తెలుసా?
అంతకుముందు ఏ రోజుకి పిలాతికి వీళ్ళందరికి పడేదా? పడేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువ శత్రువులను కూడా మిత్రులుగా మార్చింది. అందుకనే ఆయన అన్నాడు, శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థించండి. అదండి మన రాజు యొక్క లక్షణం. అదండి ఆయన యొక్క లక్షణం. అన్నను కొట్టాడుగా, హింసించాడుగా, నిందించాడుగా, చీ అన్నాడుగా. నేను కూడా ఏమంట? చీ అంట. నేను కూడా చీ అంట. ఎట్లా ఆడుకోవాలో నాకు తెలియదు అనుకుంటున్నారేంటి? అంటాం లేదా? ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు. అది కాదు శిలువ సందేశం నేర్పించేది. నీ ఆట కాదు, కానీ శిలువ సందేశం మనకేం నేర్పిస్తుంది చెప్పనా? క్షమించటం, ప్రార్థించడం నేర్పిస్తుంది. చేస్తున్నామా మనల్ని హింసించే వారి కొరకు? శత్రువులను ప్రేమించేటువంటి మనస్సును మనం కలిగి ఉన్నామా? ఉదయకాల మధ్యాహ్న కాల వేళ ఒకసారి మనం ఆలోచించాలి. శత్రువుని మనం ప్రేమించేటట్టు లేకపోతే, శత్రువును మనం సహించలేకపోతే, శత్రువు పట్ల మన ప్రేమను చూపించలేకపోతే, మనల్ని హింసించేటువంటి వారి కొరకు మనం ప్రార్థించలేకపోతే, ఈ సిలువ సందేశం నిష్ప్రయోజనమే. ఈ సిలువ సందేశం నిష్ప్రయోజనం అయిపోవాలా, ప్రయోజనంగా మార్చబడాలా? సిలువ సందేశం ప్రయోజనకరంగా మార్చబడాలి. ఈ రోజు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఒట్టిగా వ్యర్థంగా పోకూడదంటే మనం ఏం చేయాలి? క్షమించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. మొదటి మాటలో ఈ మూడేంటి? మొదటి మాటలో 10 పాయింట్లు ఉన్నాయి. ఆ 10 పాయింట్లు చెప్తే ఈ మొదటి మాట దగ్గరే నేను స్ట్రక్ అయిపోతా. సిలువ త్యాగం అంత గొప్పది. సిలువలో ప్రేమ ఉంది. సిలువను జ్ఞాపకం చేసుకుంటాం. అవునా? సిలువను జ్ఞాపకం చేసుకుంటుంది. జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవటం మట్టికైనా ఏమన్నా ధ్యానం చేస్తున్నావా? అర్థమైందన్నమాట మీకు? జ్ఞాపకం చేసుకోవటం మట్టికైనా ఏమన్నా ధ్యానం చేస్తున్నావా మనం? ఆలోచన చేయాలి. సిలువ ధ్యానం అంటే సిలువ ధ్యానయుక్తమైన సందేశంగా మార్చబడాలి. పేరుకి గుడ్ ఫ్రైడే వచ్చిందిరా, వెళ్ళొచ్చు, ఎప్పుడు దాకా కాస్తంత అపార్థం చేసుకోవచ్చు. ఎక్కడ లేని ఏడుపు, ఎక్కడ లేనటువంటి బాధ అంతా ఈరోజే చాలా మందికి. అవునా కదా? మరి తర్వాత అయ్యా నా కోసం ప్రయాణం పెట్టు కదయ్యా, నా కోసం కన్నీరుగా వచ్చావు కదయ్యా,
నా కోసం నీ రక్తాన్ని చిందించావు కదయ్యా. ఇది ఈరోజు మాత్రమే, మరి రేపటి నుంచి సెలువ లేదు, దానికి విలువ లేదు. ఏమండి, సిలువకు విలువ లేకుండా చేస్తున్నాం మనం, అవునా కదా? స్థానుసారమైనటువంటి జీవితం, క్షమించలేనటువంటి బ్రతుకులు, సహించలేనటువంటి బ్రతుకులు, ఓర్చుకోలేనటువంటి బ్రతుకులు, ఎన్ని సిలువ త్యాగాలు చేసి ఆ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేస్తే ప్రయోజనం ఏమన్నా ఉందా? దీనికి విలువ ఎప్పుడు, దీనికి ప్రయోజనం ఎప్పుడు అనంటే, దేవుని పిల్లలారా మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, సిలువను చక్కగా మనం అర్థం చేసుకుని దానిలో ఉన్నటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేసి దాంట్లో మనం తీసుకోవలసిన దాన్ని తీసుకొని నేర్చుకొని ఓర్చుకొని మన బ్రతుకును మార్చుకున్నప్పుడే, అర్థమైందా మీకు? ఏం చేయాలి? మార్చుకోవాలి. సిలువ ఈ మూడింటి నేర్పిస్తుందండి. సిలువ మూడింటిని నేర్పిస్తుంది. క్షమిస్తున్నాడు. మనం కాస్తంత అంటేనే ఓర్చుకోలేము, కాస్తంత అంటేనే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరముని పొందుతురు. 5వ అధ్యాయంలో 9వ వచనం చూడండి, 8 చూడండి, కాదండి, కనికరము గలవారు ఎన్నోది 7వ వచనం, రైట్. సిలువ నేర్పించేటువంటి ఎన్నో సందేశం, మొదటి సందేశంలోనే సిలువ కనికరాన్ని నేర్పిస్తుంది, తెలుసా? సిలువ ఏం నేర్పిస్తుంది? కనికరం. కనికరిస్తున్నామా? కరుణిస్తున్నామా? కటాక్షం చూపుతున్నామా? ఆలోచన చేయాలి ఒకసారి. సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం 2025 గుడ్ ఫ్రైడే అయిపోయిందా? 2026 గుడ్ ఫ్రైడే వచ్చింది. మళ్ళీ సంవత్సరం ఆగితే 2027 గుడ్ ఫ్రైడే ఎట్లాగో వచ్చింది. మనం కూర్చుంటాం, కానీ మనం మాత్రం క్షమించాం, కనికరించాం, ప్రేమ చూపించాం. కానీ ఈ రాజు ఎలాంటి వాడు తెలుసా? ఈ రాజులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి తెలుసా? ఈ రాజు క్షమించేవాడు, ఈ రాజు హింసించేవాడి కొరకు ప్రార్థించేవాడు, ఈ రాజు కనికరించేవాడండి. ఎంత గొప్ప రాజు. అందుకని ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ఒక గ్రామం సెలవిచ్చిందా? ఒక జిల్లా సెలవిచ్చిందా? ఒక మండలం సెలవిచ్చిందా? ప్రపంచమే కదిలొచ్చి సెలవు దినంగా ప్రకటించి మందిరాల్లో ఎక్కడక్కడ కూర్చొని ఆరాధన జరిగిస్తున్నటువంటి వేళ ఈ వేళ.
ఏమండి అంత గొప్పతనం ఉంది ఎందులో యేసయ్య శిలువ మరణంలో అంత గొప్పతనం ఉందండి. కనుక ఏయ్, క్షమించాలి. క్షమించేటువంటి రూపంలోకి మనం రావాలి. ఇంకా పాత బతుకు, ప్రాచీన స్వభావం, పాత బతుకు, నేను ఇంకా అంతే ఉంటా, నీకేం తెలుసు అంటే అవదు. మళ్ళీ పైకి క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అంటున్నాము. మనం కలిగి ఉన్నామా? ఆలోచించండి. మనం కలిగి ఉన్నామా క్రీస్తు కలిగిన మనస్సు? హింసించే వారి కొరకు ప్రార్థన చేయకుండా హింసించే వాడి వైపు చూసి కబర్దార్ అంటున్నారు మనల్ని, అనట్లేదా? కబర్దార్ రా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, లైవ్ వెళ్తుంది, సరే దేవుని పెట్టారా, ఏమన్నాడు తెలుసా? బైబిల్ ఏమో శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి, అవునా కదా? ఈయన అంటున్నాడు, ఖమ్మంలో నాకు 2 చర్చిలు ఉన్నాయి, పడగొడితే మీ చెయ్యి తెగ నరుగుతా, ఎవడొస్తాడో రండ్రా. మళ్ళీ ఈరోజు గుడ్ ఫ్రైడే ఏం సందేశం చెప్తాం మనం? ఏం సందేశం ఇస్తామండి గుడ్ ఫ్రైడేలో? తెగ నరుగుతామేమో. ఇదేనా క్రీస్తు కలిగిన మనసు? ఇదేనా క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు? దేవుని బిడ్డలారా, తెగ నరికేది కాదు, హింసించే వాడి కొరకు ప్రార్థన చేసేది. హింసించే వాడి కొరకు ప్రార్థన చేసేది క్రీస్తుకు కలిగిన మనస్సు. అంటే ఆయన అన్నాడు, మీ తండ్రికి మీరు కుమారులు అవ్వాలి. మీ తండ్రికి మీరు కుమారులు అవ్వాలి అంటే పుట్టిగా అవుతారా? ఆయన అడుగు జాడలో నడిచినప్పుడే అవుతారు. ఆయన అడుగు జాడలు ఏంటి? క్షమించడం, కనికరించేవాడిగా ఉండాలి, ప్రేమించేవాడిగా ఉండాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలండి. సిలువ ఈ మూడికి నిర్మిస్తుంది. రెండవ మాట లూకా సువార్త 20 3వ అధ్యాయం